ఈ వీడియోలో మనం సోషల్లో సెకండ్ లెసన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ చూద్దాం. నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు అది అందరూ బాగుంది అన్నారు కాబట్టి నెక్స్ట్ లెసన్స్ కూడా చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను. ఈ లెసన్ మహా అయితే 1.5 అవర్ పట్టిద్ది. ఈ లెసన్ కనుక ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే ఈ లెసన్లో చెప్పిన విషయాలన్నీ టాపిక్స్ అన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. కాన్సెప్ట్స్ అన్నీ ఫుల్ క్లారిటీ వచ్చేస్తాయి. నెక్స్ట్ది ఈ లెసన్ జస్ట్ ఏదో సోషల్లో మార్క్స్ తెచ్చుకోవడానికి చదువుతున్న ఫీలింగ్తో కాకుండా జాగ్రత్తగా శ్రద్ధగా వింటే మీ లైఫ్కి ఉపయోగపడే చాలా విషయాలు ఈ లెసన్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని శ్రద్ధగా డెడికేటెడ్గా వింటారని అనుకుంటున్నాను. కావాలంటే మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. ఎట్ ఏ స్ట్రెచ్ 1.5 అవర్ వినాల్సిన రూల్ ఏమీ లేదు. మధ్యలో బ్రేక్ తీసుకోండి, కానీ లెసన్ని ఎండ్ వరకు వినండి. అప్పుడే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? లెసన్ కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ లైఫ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా సోషల్ పరంగా మార్క్స్ పరంగా చూసుకున్నా కూడా ఏదో బై హార్ట్ చేసి రాసే లెసన్ కాదు, అర్థం చేసుకొని రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు లెసన్లోకి వస్తే, మనకి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎలా ఉండాలి అనేదానికి ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. కొంతమంది నాకు ఎయిమ్ లేదు అని చెప్పినా కూడా, ఎయిమ్ అంటే జస్ట్ నేను కలెక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, ఇది కాదు ఎయిమ్ అంటే. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఒక విజన్ ఉంటుంది. మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం, ఫ్యూచర్లో ఎట్లా ఉండాలి అనేది ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. ఓకేనా? అట్లానే ఒక దేశం మొత్తానికి కూడా మనకి ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. ఒక 5 ఇయర్స్ తర్వాత మన కంట్రీ ఎట్లా ఉండాలి, 10 ఇయర్స్ తర్వాత మన కంట్రీ ఎట్లా ఉండాలి అనేది ఒక ఎయిమ్ అనేది కంట్రీకి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి యొక్క ఎయిమ్ని ఎట్లా పెట్టుకుంటాం, ఒక కంట్రీ యొక్క ఎయిమ్ని ఎట్లా ఫిక్స్ చేస్తాం అనేదాన్ని పక్కన పెట్టి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ది, ఒక మనిషి ఎయిమ్ని ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇప్పుడు తన దగ్గర ఉన్న వస్తువులు, ఫెసిలిటీస్ ఏంటి అని చూస్తాడు. తర్వాత తన దగ్గర లేనివి, తనకు కావాల్సినవి ఏంటివి అని చూస్తాడు. అర్థమైందా? తన దగ్గర ఉన్న వాటితో సాటిస్ఫై అవ్వడు కాబట్టి ఇంకా ఇప్పుడున్న దానికంటే బెటర్గా ఉండాలి, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉండాలని కోరుకుంటాడు. అట్లాని ఒక కంట్రీ కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటివి, ఇప్పుడు లేనివి ఏంటివి, ఉన్నవి ఏంటివి అని చూసుకొని లేని ఫెసిలిటీస్ని తెచ్చుకోవాలి అనుకుంటుంది ఫ్యూచర్లో. ఓకేనా? అదే కంట్రీకి ఉన్న ఎయిమ్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ దట్ వి రిక్వైర్ అని ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు మన దగ్గర లేనివి ఏంటివి అనేది ఆలోచించి అవి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ది, ఒక మనిషి విషయంలో ఆలోచిస్తున్నప్పుడు మనిషి ఇప్పటికంటే ఫ్యూచర్లో బెటర్గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. అట్లానే ఒక దేశం కూడా ఒక్క మనిషికి సంబంధించిన విషయం కాదు. దేశానికి ఒక ఎయిమ్ ఫిక్స్ చేయాలంటే ఒక్క మనిషికి సంబంధించిన విషయం కాదు, ఆ కంట్రీలో నివసించే ప్రతి ఒక్క మనిషి అందరి గురించి ఆలోచించాలి. కాబట్టి అందరికీ ఇప్పుడున్న దానికంటే లైఫ్ బెటర్గా ఉంటుందా లేదా అనేది ఆలోచించుకొని ఎయిమ్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా చాలా గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, చాలా రిచ్ పీపుల్, చాలా పూర్ పీపుల్ ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్య ఈక్వాలిటీని ఎట్లా పెంచాలి అనేది ఆలోచించాలి ఒక కంట్రీ యొక్క ఎయిమ్ ఫిక్స్ చేసేటప్పుడు. ఓకేనా? సో ఇట్లా ఫిక్స్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడున్న దానికంటే కొంచెం బెటర్ స్టేట్లోకి వెళ్ళాలి అనుకున్నాం. అట్లా ఇప్పుడున్న దానికంటే బెటర్ స్టేట్లోకి వెళ్ళటం అనే దాన్ని డెవలప్మెంట్ అని అంటాం. ఈ లెసన్లో మనం అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి అనే దాన్ని కొంచెం డీప్గా అర్థం చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు డెవలప్మెంట్ అంటే ఇప్పుడున్న దానికంటే బెటర్ లెవెల్లోకి వెళ్ళటాన్ని డెవలప్మెంట్ అంటాం అని అర్థమైపోయింది. కానీ చాలా మీనింగ్ ఉంది డెవలప్మెంట్ అనే పదానికి. మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అంటూ ఉంటాం, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. సో ఆ డెవలప్మెంట్ అనే పదానికి ఇంకా చాలా మీనింగ్ ఉంది. అదంతా ఈ లెసన్లో మనం అర్థం చేసుకుందాం. ఓకే? సో ఫస్ట్ ఒక యాక్టివిటీ ఉంది. యాక్టివిటీ ఏంటి అంటే, ఒక చిన్న పిక్చర్ ఇచ్చేసి ఈ పిక్చర్ని చూస్తే మీకేమనిపిస్తుంది అనేది రాయమన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కాబట్టి మీ క్వశ్చన్ పేపర్లో వచ్చే క్వశ్చన్స్ ఏమి డైరెక్ట్గా ఒక మీరు చదువుకొని గుర్తుపెట్టుకొని రాయాల్సినవి ఏమి అడగరు. నాకు తెలిసినంతవరకు అవి తక్కువ అడుగుతారు. ఇట్లా మీరు అప్పటికప్పుడు ఆలోచించి రాసేవే చాలా ఉంటాయి.
ఇది కూడా అట్లాంటిదే. ఇప్పుడు ఈ ఇమేజ్ని చూసి, ఈ పిక్చర్ని చూసి మీకేమనిపిస్తుందో రాయమంటున్నారు. ఓకేనా? సో మీరేం చేస్తారు అంటే, ఈ వీడియోలో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలంటే ఇప్పటి నుంచే మీరు అప్పటికప్పుడు ఆలోచించి రాయటాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో నేనేం చెప్తున్నానంటే, మీరు పక్కన ఒక బుక్ పెట్టుకొని ఇట్లా మధ్య మధ్యలో వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఉండండి. ఓకేనా? అప్పుడే మీకు అలవాటు అవుతుంది. చిన్నగా అప్పటికప్పుడు ఆలోచించి రాయటం అలవాటు అవుతుంది. లేదు బుక్ పెట్టుకోలేము అంటే ఫోన్లో కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్స్ అన్నీ రాయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? మీ ఆన్సర్స్ అన్ని చదవటం కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు దీన్ని పాజ్ చేసి మీరు ఈ ఫోటోని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనేది రాయండి. తర్వాత మీరు రాసి వచ్చిన తర్వాత నేను చెప్తాను, ఎలా అసలు నాకేమనిపిస్తుందో చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో మీరు రాశారు అనుకుంటున్నాను. నాకేమనిపిస్తుంది అంటే, నాకు 2 విధాలుగా అనిపిస్తుంది. ఫస్ట్ది ఏంటి అంటే, మన సొసైటీలో రిక్షా తోలే వ్యక్తికి మనం చాలా తక్కువ అమౌంట్ పే చేస్తూ ఉంటాం. ఓకేనా? అట్లా మనం తక్కువ అమౌంట్ పే చేయటం వల్ల మనం డెవలప్ అవుతూ ఉంటాం. మనం మనీ సేవ్ చేసుకొని మనం డెవలప్ అవుతూ ఉంటాం. కానీ ఆ రిక్షా తోలే వ్యక్తికి ఇన్కమ్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి తన బేసిక్ నీడ్స్ని కూడా తను మీట్ చేయలేడు. మంచి హెల్త్ కేర్ తీసుకోలేడు. ఇట్లా తన బేసిక్ నీడ్స్ని తను పొందలేడు. సో అతను డెవలప్ అవ్వలేడు. మనం మాత్రం మనీ సేవ్ చేసుకొని డెవలప్ అవుతూ ఉంటాం. సో కింద ఇక్కడ వాళ్ళు కొటేషన్ ఇచ్చారు, క్యాప్షన్ ఇచ్చారు ఈ ఫోటోకి. ఏంటి అంటే, వితౌట్ మీ దే కాన్ డెవలప్, ఇన్ దిస్ సిస్టమ్ ఐ కాన్ డెవలప్. అంటే రిక్షా తోలే వాళ్ళు లేకుండా మనం డెవలప్ అవ్వలేం. ఎందుకంటే అంత తక్కువ రేటుకి, అంత తక్కువ అమౌంట్కి మనకి సర్వీస్ చేసే వ్యక్తి ఉన్నాడు కాబట్టి మనం మనీ సేవ్ చేసుకోగలుగుతున్నాం. అదే రిక్షా తోలే వాళ్ళు లేకపోతే, అంత తక్కువ అమౌంట్కి మనకి సర్వ్ చేసేవాళ్ళు లేకపోతే మనం అంత డెవలప్ అవ్వలేం. కానీ ఇట్లా ఉన్న సిస్టంలో రిక్షా వాళ్ళకి మనం తక్కువ ఇస్తూ ఉంటాం జనరల్గా. ఈ సిస్టంలో, ఈ సొసైటీలో ఇట్లా ఉన్న సిస్టంలో ఆ రిక్షా వాడు అసలు డెవలప్ అవ్వలేడు ఆ తక్కువ ఇన్కమ్తో. సో అదే క్యాప్షన్ ఇచ్చారు. ఇట్లా ఒక విధంగా ఆలోచించవచ్చు. రెండో విధంగా ఏం ఆలోచించవచ్చు అంటే, ఒక వ్యక్తి అంటే ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా తీసుకుందాం. ఈ సైకిల్ ఉంది కదా, ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా తీసుకుందాం. దీంట్లో ఫ్యామిలీలో 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో ఒక్క పర్సన్ మాత్రమే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని నడుపుతున్నాడు. అంటే ఒక పర్సన్ మాత్రమే ఎర్న్ చేస్తున్నాడు అంతమంది ఉన్న ఫ్యామిలీలో. అంటే ఇతను ఎర్న్ చేసే ఇన్కమ్ వాళ్ళందరికీ కావాలి. అర్థమైందా? అంటే ఇతను ఎర్న్ చేస్తున్న మనీ అంతా ఈ ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళంతా డెవలప్ అవ్వడానికి, పిల్లల చదువుకి, ఇంకా మిగతా వాళ్ళ హెల్త్ కేర్కి, ఫెసిలిటీస్కి, వీటంతటికే ఖర్చు పెడుతున్నాడు. దీనివల్ల ఈ పర్సన్ తనకు కావాల్సిన ఆస్పిరేషన్స్ అండ్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోలేడు. మొత్తం వీళ్ళు మాత్రమే డెవలప్ అవుతూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. ఓకేనా? సో ఇట్లా ఈ ఇమేజ్ని 2 విధాలుగా మనం ఆలోచించుకోవచ్చు. నెక్స్ట్ది కూడా ఒక యాక్టివిటీ. ఆ యాక్టివిటీ ఏంటి అంటే, మనకి ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ కేటగిరీ ఆఫ్ పర్సన్ అని ఇచ్చాడు. అంటే ఒక్కొక్క పర్సన్ ఉంటారు, టీచర్, ఫార్మర్, ఇట్లా పర్సన్స్ ఇచ్చారు. ఆ పర్సన్స్కి రైట్ సైడ్ ఏంటి అంటే డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్. అంటే వాళ్ళకి ఉండే ఆశలు ఆశయాలు ఇవన్నీ ఏంటి అని చెప్పేసి రాయమన్నారు. సో ఫస్ట్ 2 రోస్ మాత్రం వాళ్ళు ఫిల్ చేశారు. ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్కి గోల్స్ ఎట్లా ఉంటాయి, డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది చెప్పారు. ప్రాస్పరస్ ఫార్మర్స్కి డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. కానీ నెక్స్ట్ ఇంకా కొన్ని ఇచ్చారు టేబుల్లో, వాళ్ళే రాసిచ్చారు. కానీ వాళ్ళకి డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళు రాయలేదు. నేను మాత్రం ఫిల్ చేశాను. ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పెద్ద విషయంలాగా అనిపించవచ్చు, కానీ జాగ్రత్తగా వినండి. ఇవన్నీ వింటే, అంటే ఎవరెవరికి ఎట్లాంటి డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయని వింటే మీకు తర్వాత డెవలప్మెంట్ అనే దాని మీద ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ది
ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పర్సన్ ఏంటి అంటే ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్. అంటే వాళ్ళకి భూమి ఏమి ఉండదు, పొలాలు ఏమీ ఉండవు, కూలి పని చేసుకుంటూ సంపాదించుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. మోర్ డేస్ ఆఫ్ వర్క్ అండ్ బెటర్ వేజెస్. జనరల్గా కూలి పని చేసుకునే వాళ్ళకి సంవత్సరంలో ఓన్లీ కొంత టైంలో మాత్రమే పని ఎక్కువ దొరుకుతుంది, మిగతా టైంలో వాళ్ళు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళు ఎర్న్ చేయలేరు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు కోరుకునే విషయం ఏంటి అంటే మోర్ డేస్ ఆఫ్ వర్క్. సంవత్సరం మొత్తం అట్లా ఇంటరప్షన్ లేకుండా కంటిన్యూస్గా పని దొరకాలని కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ది వాళ్ళకి తక్కువ అమౌంట్ ఎర్న్ చేస్తారు కాబట్టి బెటర్ వేజెస్ రావాలని, ఇంకా ఎక్కువ సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. లోకల్ స్కూల్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ దే చిల్డ్రన్. లోకల్ స్కూల్స్ వాళ్ళ పిల్లలకి మంచిగా చదువు చెప్తే చాలు అనుకుంటారు. దెర్ ఈస్ నో సోషల్ డిస్క్రిమినేషన్ అండ్ దే టూ కెన్ బికమ్ లీడర్స్ ఇన్ ద విలేజ్. సో జనరల్గా మన సొసైటీలో అట్లా కూలి పని చేసుకునే వాళ్ళని మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అది చాలా తప్పు, బట్ అది జరుగుతుంది. సోషల్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది. సో సోషల్ డిస్క్రిమినేషన్ ఉండకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. అండ్ విలేజ్ ప్రెసిడెంట్ అవ్వాలని వాళ్ళకు కూడా అయ్యే ఛాన్స్ ఉందని కోరుకుంటూ ఉంటారు. అర్థమైందా? వాళ్ళకి అంటే ఓన్లీ అసలు ఇంకా మన వాళ్ళు అవ్వకూడదు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వకూడదు అనే ఫీలింగ్ లేకుండా మనం కూడా ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఊరి ప్రెసిడెంట్ అవ్వచ్చు అనే ఫీలింగ్తో ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పర్సన్ ఎవరు అంటే ప్రాస్పరస్ ఫార్మర్స్. అంటే చాలా పొలాలు ఉన్న ఒక రైతు. అతని డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. assured high family income through higher support prices for their crops. అంటే ఫస్ట్ది ఏ రైతైనా కోరుకునేది ఏంటంటే కష్టపడి పండించిన దానికి కరెక్ట్ ప్రైస్ ఉండాలి, కరెక్ట్ ధర ఉండాలి మార్కెట్లో అని కోరుకుంటూ ఉంటాడు. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. కరెక్ట్ ధర ఉండాలి పండించిన పంటలకి అని కోరుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ది హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబరర్స్. అంటే కష్టపడి పనిచేయాలి కానీ తక్కువ జీతం తీసుకునే లేబరర్స్ కావాలి, కూలీ వాళ్ళు కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. అప్పుడే కదా అతనికి ఖర్చు తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. అందుకని తక్కువ జీతానికి కష్టపడి పనిచేసే కూలీ వాళ్ళు కావాలని రైతు కోరుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమి కోరుకుంటూ ఉంటారంటే వాళ్ళ పిల్లల్ని అబ్రాడ్లో అంటే ఫారిన్లో సెటిల్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఓకే? నెక్స్ట్ది farmers who depend only on rain for growing crops. వర్షం మీదే ఆధారపడితే, అంటే కొంతమందికి పొలాలు ఉంటాయి కానీ కాలువలు నీళ్లు అయ్యే ఉండవు, కాబట్టి వాళ్ళు జస్ట్ వానల మీదే ఆధారపడతారు. అట్లాంటి రైతులు ఏం కోరుకుంటూ ఉంటారు అంటే ఫస్ట్ది వర్షం మీద ఆధారపడుతున్నారు కాబట్టి వర్షం అనేది ఏ కాలంలో పడాలో, ఏ సీజన్లో పడాలో అప్పుడే పడేటట్టు కోరుకుంటూ ఉంటారు. అంటే పడాల్సినప్పుడు పడకూడనప్పుడు పడితే వాళ్ళకి లాస్ వస్తుంది. సో వర్షం ఎప్పుడు పడాలో అప్పుడే పడితే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ది గుడ్ ప్రైస్. పండించిన వాటికి మంచి ధర ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ది చీప్ అండ్ హార్డ్ వర్కింగ్ లేబర్. తక్కువ జీతానికే బాగా కష్టపడి పనిచేసే కూలి వాళ్ళు ఉంటే బాగుండు అని కోరుకుంటారు. వాళ్ళ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఇట్లా వర్షం మీద ఆధారపడే రైతులు ఇవన్నీ కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ది ఏ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ. ఒక పల్లెటూరులో చాలా భూములు ఉన్న ఒక ఫ్యామిలీ ఉందంట. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఏం కోరుకుంటూ ఉంటుందంటే జెండర్ ఈక్వాలిటీ. వాళ్ళ ఇంట్లో మగవాళ్ళకి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తారో తనకు కూడా అంతే ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వాలని, జెండర్ ఈక్వాలిటీ ఉండాలని, డిస్క్రిమినేషన్ ఉండకూడదని కోరుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ది తనకు కూడా మంచి ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటూ ఉంటుంది. మ్యారేజ్ టు ఏ గుడ్ పర్సన్. ఒక మంచి వ్యక్తితో పెళ్లి కావాలని కోరుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పర్సన్ ఏంటి అంటే అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్. అంటే సిటీలో ఉంటూ ఏ జాబ్ లేని యూత్ ఏం కోరుకుంటూ ఉంటారు అంటే ఒక మంచి జాబ్ వస్తే బాగుండు అని కోరుకుంటారు. జాబ్ లేదు కాబట్టి జాబ్ వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అంటే
ఎవరి మీద డబ్బుల కోసం ఎవరి మీద ఆధారపడకుండా తన మీద తానే ఆధారపడేటట్టు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఓకేనా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ది ఏ బాయ్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. సిటీలో చాలా ధనవంతుల ఇంట్లో నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఏం కోరుకుంటూ ఉంటాడంటే ఫ్రీడమ్ టు స్పెండ్. తన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నాడు అనే దానికి రిస్ట్రిక్షన్ ఏమీ ఉండకూడదు, ఫ్రీడమ్ ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. స్టడీ అండ్ సెటిల్ అబ్రాడ్. అబ్రాడ్లో చదువుకొని సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. సేమ్ ఇట్లానే ఒక సిటీలో ఉండే ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఏం కోరుకుంటూ ఉంటుందంటే షీ గెట్స్ యాజ్ మచ్ ఫ్రీడమ్ యాజ్ హర్ బ్రదర్ అండ్ ఈజ్ ఏబుల్ టు డిసైడ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్. అంటే తన బ్రదర్కి ఎంతైతే పేరెంట్స్ ఫ్రీడమ్ ఇస్తారో తనకు కూడా అంత ఫ్రీడమ్ ఇవ్వాలి, అంటే జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది. షీ ఈజ్ ఏబుల్ టు డిసైడ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్. అంటే ఈ జీవితంలో తను ఏం చెయ్యాలనుకుంటుందో అవి చేసే ఫ్రీడమ్ తనకు ఉండాలి, వేరే వాళ్ళు ఎవ్వరూ తనని ఆపకూడదు, ప్రివెంట్ చేయకూడదు అని కోరుకుంటూ ఉంటుంది. షీ వుడ్ లైక్ టు బీ ఏబుల్ టు పర్సీవ్ హర్ స్టడీస్ అబ్రాడ్లో అంటే ఫారిన్లో చదువుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ ఆదివాసీ ఫ్రమ్ మైనింగ్ ఫీల్డ్స్. అంటే మైనింగ్ ఫీల్డ్స్లో పనిచేసే ఒక ఆదివాసీ యొక్క డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే హయ్యర్ పే. వాళ్ళకి చాలా తక్కువ జీతం వస్తుంది కాబట్టి హయ్యర్ పే కావాలని కోరుకుంటూ ఉంటారు. ఫ్యామిలీకి ఒక మంచి ఫెసిలిటీస్ ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పర్సన్ ఎవరు అంటే పర్సన్ ఫ్రమ్ ఫిషింగ్ కమ్యూనిటీ ఇన్ ద కోస్టల్ ఏరియా. కోస్టల్ ఏరియా అంటే సముద్ర తీరంలో నివసించే ఫిషింగ్ కమ్యూనిటీ. అంటే చేపలు పట్టుకునే ఒక వ్యక్తి ఏం కోరుకుంటూ ఉంటాడు అంటే మోర్ ఫిష్. ఫస్ట్ది వాళ్ళు వేటకెళ్ళినప్పుడల్లా ఎక్కువ ఫిష్ పడితే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ ఫిష్ పడితే ఏమైంది, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఇన్కమ్ రావాలని కోరుకుంటూ ఉంటారు, ఎక్కువ ఎర్న్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఒక మోటార్ బోట్ వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే మోటార్ బోట్ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఫిషెస్ పట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. సో మోటార్ బోట్ ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇలా మన సొసైటీలో నివసించే చాలామందికి డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటాయో ఈ టేబుల్ని చూస్తే మనకు అర్థమైంది. ఓకేనా, ఆ సొసైటీలో మనం కూడా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీకు డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఏంటి అనేది మీరు నోట్బుక్లో అన్న రాసుకోండి, లేదా కామెంట్ సెక్షన్లో అన్న చెప్పండి. ఓకేనా, కానీ తప్పకుండా రాసుకోండి, మీకు ఆ క్లారిటీ ఉండాలి. మీకు ఫ్యూచర్లో ఏం కావాలి, మీ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్. లైక్ గోల్స్ ఆస్పిరేషన్స్ అనేవి ఇక్కడెక్కడన్నా నేను డాక్టర్ అవ్వాలి, నేను టీచర్ అవ్వాలి అని లేదు కదా. కేవలం ఫ్యూచర్లో ఏమేమి కావాలని కోరుకుంటున్నామో అవే డెవలప్మెంటల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్, అవి రాసుకోండి. ఓకేనా, సో ఇదంతా చూసిన తర్వాత డూ ఆల్ పర్సన్స్ హ్యావ్ సేమ్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్. ఇక్కడ మనం చాలామంది యొక్క డెవలప్మెంటల్ గోల్స్ అని చూసాం. వాళ్ళందరికీ ఒకే డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయా, వేరే వేరే డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయా అంటే వేరే వేరే వ్యక్తులకి వేరే వేరే డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయి. అందరికీ ఒకే డెవలప్మెంటల్ గోల్ అయితే లేదు, అది మనకు అర్థమైంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి, వాళ్ళకి ఏది ముఖ్యమో అది అడుగుతున్నారు అందరూ. చేపలు పట్టేవాడేమో మోటార్ బోట్ అడుగుతున్నాడు, వర్షం మీద ఆధారపడే రైతేమో కరెక్ట్ టైంలో కరెక్ట్ సీజన్లో వాన పడాలని కోరుకుంటూ ఉన్నాడు. సో వాళ్ళకి ఏది ఇంపార్టెంటో అది వాళ్ళ డెవలప్మెంటల్ గోల్. కానీ అందరికీ ఒకే డెవలప్మెంటల్ గోల్ అయితే లేదు, అది మనకి ఈ టేబుల్లో అర్థమైంది. ఓకేనా, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ సీక్స్ డిఫరెంట్ థింగ్స్. దే సీక్ థింగ్స్ దట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, దట్ ఈస్ దట్ విచ్ కెన్ ఫుల్ఫిల్ దేర్ ఆస్పిరేషన్స్ అండ్ డిజైర్స్. ఓకే, వాట్ ఈస్ డెవలప్మెంట్ అనే దాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి కొన్ని కేస్ స్టడీస్ చూద్దాం. ఫస్ట్ కేస్ స్టడీ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఎట్ టైమ్స్ 2 persons ఆర్ గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్ మే సీక్ థింగ్స్ విచ్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్. అంటే ఇట్లా ఇప్పుడే మనం అనుకున్నాం డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్
థింగ్స్ కావాలి, డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉన్నాయి. సమానమైన ఇద్దరికి సేమ్ డెవలప్మెంటల్ గోల్స్ అయితే లేవు అనుకున్నాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఒకళ్ళ డెవలప్మెంటల్ గోల్, ఒకళ్ళ డెవలప్మెంట్ ఇంకొకళ్ళకి ప్రాబ్లమాటిక్గా, డిస్ట్రక్టివ్గా ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ కేస్ ఏంటి అంటే ప్రాబ్లమాటిక్గా ఎందుకు ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ గర్ల్ ఎక్స్పెక్ట్స్ యాజ్ మచ్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ యాజ్ హర్ బ్రదర్ ఎట్ దట్ హీ ఆల్సో షేర్స్ ఇన్ ద హౌస్ హోల్డ్ వర్క్. హర్ బ్రదర్ మే నాట్ లైక్ దిస్. ఇక్కడ మనం చూసాం, ఒక ఫ్యామిలీ ఉందంట, దాంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారంట, అన్న చెల్లెల్లో లేకపోతే అక్క తమ్ముళ్ళో ఇట్లా ఉన్నారంట. జనరల్గా మన సొసైటీలో జరిగేది ఏంటి, అబ్బాయి ఏమి ఇంట్లో పని చేయడు, హెల్ప్ చేయడు, కానీ అమ్మాయి మాత్రం మొత్తం మదర్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంటి పనుల్లో. కానీ ఆ అమ్మాయి ఏం కోరుకుంటూ ఉంటుందంటే తన బ్రదర్ కూడా తాను ఎట్లయితే హెల్ప్ చేస్తుందో తన బ్రదర్ కూడా అంతే హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఉంటుంది. సో ఆమె యొక్క డెవలప్మెంటల్ గోల్ ఏంటిది? ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ ఆమె యొక్క బ్రదర్కి ఇది ఇష్టం ఉండదు. జనరల్గా ఇంట్లో పనిచేయటం ఇష్టం ఉండదు కదా. సో ఇతని డెవలప్మెంటల్ గోల్ ఏంటి? ఎవరు అతన్ని ఫోర్స్ చేయకూడదు, అతని ఇష్టం వచ్చిన పని అతను చేయాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి ఏం కోరుకుంటూ ఉంటుంది? తాను ఎట్లయితే హెల్ప్ చేస్తుందో ఇంట్లో, బ్రదర్ కూడా అంతే హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకళ్ళ డెవలప్మెంటల్ గోల్ ఇంకొకళ్ళకి ప్రాబ్లమాటిక్గా ఉంది. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. సెకండ్ కేస్ ఏంటి అంటే టు గెట్ మోర్ ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రియలైజ్ మీ వాంట్ మోర్ డ్యామ్స్ బట్ దిస్ మే To get more electricity, industrialists may want more dams, but this may submerge the land and disturb the lives of people who are displaced, such as the tribals. They might resent this and may just want small check dams or tanks to irrigate their land. అంటే ఇప్పుడు ఎనర్జీ దేశానికి ఎనర్జీ నీడ్ ఇంకా చాలా ఉంది. ఎలక్ట్రిసిటీ ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అంత మంచిది. ఇంకా కొత్త ఫ్యాక్టరీస్ పెట్టుకోవచ్చు, ఎలక్ట్రిసిటీని మనం బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కానీ ఇప్పుడు ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాలంటే మనం పెద్ద డ్యామ్స్ కట్టాలి, ఎక్కువ కెపాసిటీ ఉన్న డ్యామ్స్ కట్టాలి. ఇట్లా ఎక్కువ కెపాసిటీ ఉన్న డ్యామ్స్ కనుక మనం కడితే ఆ డ్యామ్ కట్టిన ఏరియా మొత్తం మునిగిపోతుంది. అక్కడ నివసించే ప్రజలందరూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అక్కడ నివసించే వాళ్ళకి అది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ప్రాబ్లమాటిక్ అంటే అది వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ కదా. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉంటుంటే అక్కడ నుంచి జస్ట్ ఎవరో వచ్చి చెప్పేసి వెళ్ళిపోమంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో మన డెవలప్మెంటల్ గోల్ అంటే చాలామందికి డెవలప్మెంటల్ గోల్ ఏంటి? ఎక్కువ ఎలక్ట్రిసిటీ. ఆ ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది ఈ ట్రైబల్ పీపుల్కి లేదా ఆ డ్యామ్ ఏరియాలో నివసించే వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఓకే, వాళ్ళు ఏం కోరుకుంటూ ఉంటారు? అంత పెద్ద డ్యామ్స్ కట్టడం ఎందుకు, చిన్న చెక్ డ్యామ్స్ కడితే మన వాళ్ళకుండే పొలాలు ఉంటాయి కదా, వాటిని ఇరిగేట్ చేసుకుందామని కోరుకుంటూ ఉంటారు. ఓకే, సో వీళ్ళకి కావాల్సింది ఒకటి, మనకు కావాల్సింది ఒకటి, ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాలి మనకి జనరల్గా అందరికీ. సో ఈ ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకి చాలా డిస్ట్రక్టివ్గా ఉంటుంది. ఇట్లానే కేస్ 3 ఏంటి అంటే ఇదంతా నేను చదవను, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ ఇది హైలైట్ చేశారు. అందుకనే ఇదేంటి అంటే కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ గురించి. ఈ కుడంకుళం అనేది ఒక టౌన్, కోస్టల్ ఏరియాలో ఉన్న ఒక టౌన్. అది తమిళనాడులో తిరునెల్వేలి డిస్టిక్లో ఉంది. అక్కడ ఏం జరిగింది అంటే గవర్నమెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది పెట్టాలనుకుంది. కానీ అక్కడ పీపుల్కి అది ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు పీపుల్ ఏమన్నారంటే గవర్నమెంట్తో, యు ఆర్ అన్ఏబుల్ ఆర్ అన్విల్లింగ్ టు అప్రిషియేట్ దట్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ వీఆర్ కన్ఫ్రాంటెడ్ నాట్ ఓన్లీ విత్ అన్ ఇమ్మెన్స్ పవర్ బట్ ఆల్సో అన్ ఇంక్రెడిబుల్ పొటెన్షియల్ ఫర్ డిస్ట్రక్షన్. అంటే మీరేం చూస్తున్నారు? న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడితే చాలా ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, చాలా ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చూస్తున్నారు. అంతేగాని అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఇంకోవైపు ఒకవేళ ఏదన్నా చిన్న యాక్సిడెంట్ కనుక జరిగితే ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఎంత డిస్ట్రక్షన్ ఉంటుందో అది మీరు గుర్తించట్లేదు.
అని చెప్పేసి పీపుల్ గవర్నమెంట్తో అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే వీ వాంట్ అవర్ కోస్ట్ అండ్ కంట్రీ టు బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద రేడియో యాక్టివ్ పెరిల్. ఆ రేడియో యాక్టివ్ డిస్ట్రక్షన్ నుంచి ఈ తీరాన్ని, ఈ కోస్ట్ని, మన కంట్రీని కాపాడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. స్టాప్ ద ప్రాజెక్ట్. కాబట్టి ఆ ప్రాజెక్ట్ని ఆపేయండి. లుక్ టు రెన్యూవబుల్ ఎనర్జీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. మీకు అంతగా ఎనర్జీ నీడ్స్ పెరిగిపోతూ ఉంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది కదా, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇట్లా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి ఆలోచించండి. అంతేకాని ఇట్లాంటి రేడియో యాక్టివ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మాత్రం పెట్టొద్దు అని చెప్పేస్తున్నారు. ఓకే, సో ఇట్లా ప్రొటెస్ట్ చేశారు పీపుల్, సోషల్ యాక్టివిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్, వీరందరూ గవర్నమెంట్తో ప్రొటెస్ట్ చేసినా కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే, లేదు మేము అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో, కాబట్టి మేము కంటిన్యూ అయిపోతామని కంటిన్యూ చేస్తూ ఉంది ఆ ప్రాజెక్ట్ని. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక గవర్నమెంట్ యొక్క ఎయిమ్ ఏంటి, డెవలప్మెంటల్ గోల్ అండ్ ఆస్పిరేషన్ ఏంటి అంటే ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయటం న్యూక్లియర్ పవర్తో. కానీ దానివల్ల గ్యారంటీగా ప్రాబ్లం వస్తుందని చెప్పలేము, కానీ ఒకవేళ ప్రాబ్లం వస్తే వాళ్ళకి, ఆ చుట్టూ ఉండే ప్రజలకి చాలా డిస్ట్రక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇద్దరి డెవలప్మెంటల్ గోల్స్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, ఇంకోటి మనం చూసినట్లయితే అన్నిటికంటే ముందు ఈ ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్ అండ్ ప్రాస్పరస్ ఫార్మర్స్. ల్యాండ్లెస్ రూరల్ లేబరర్స్ అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళకేమో ఎక్కువ జీతం ఇచ్చే ఫార్మర్స్ దగ్గర పనిచేయాలని ఉంటుంది. ఓకేనా, ఎక్కువ వేజెస్ కావాలి, బెటర్ వేజెస్, దే వాంట్ బెటర్ వేజెస్. కానీ రైతులు ఎట్లా ఆలోచిస్తారంటే హార్డ్ వర్కింగ్ అండ్ చీప్ లేబరర్స్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అంటే తక్కువ జీతానికే బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉంటారు. వీళ్ళకేమో ఎక్కువ జీతం కావాలి, కానీ వీళ్ళేమో తక్కువ జీతం ఇస్తామంటారు. సో ఇక్కడ కూడా ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది, అర్థమవుతుంది కదా. వాళ్ళకేమో ఎక్కువ జీతం ఇచ్చే వాళ్ళ దగ్గర పనిచేయాలని ఉంటుంది, కానీ ప్రాస్పరస్ ఫార్మర్స్ ఏమో తక్కువ జీతం తీసుకొని ఎక్కువ కష్టపడి పనిచేసే వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఇద్దరి డెవలప్మెంటల్ గోల్స్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇదంతా చూసిన తర్వాత మనం రెండు కంక్లూజన్స్కి రావచ్చు. డిఫరెంట్ పర్సన్స్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్. వేరే వేరే వ్యక్తులకి వేరే వేరే డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయని చెప్పేసి మనకు ఫస్టే క్లియర్గా అర్థమైంది. తర్వాత ఈ కేసులన్నీ చూసిన తర్వాత మనకేమర్థమైందంటే వాట్ మే బీ డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బీ ద డెవలప్మెంట్ ఫర్ ద అదర్, ఇట్ మే ఈవెన్ బీ డిస్ట్రక్టివ్ ఫర్ ద అదర్. అంటే ఫస్ట్ది ఏంటి అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఒక్కళ్ళకి డెవలప్మెంట్ అయ్యింది, ఇంకొకళ్ళకి డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే కొన్నిసార్లు ఇద్దరి డెవలప్మెంటల్ గోల్స్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది మనకి. ఒకళ్ళ డెవలప్మెంటు ఇంకొకరికి డిస్ట్రక్టివ్గా, ప్రాబ్లమాటిక్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పటికీ మనకి డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అసలు? ఒక దేశానికి మనం ఒక డెవలప్మెంటల్ గోల్ అనేది ఫిక్స్ చేయాలంటే డిఫరెంట్ పీపుల్కి డెవలప్మెంటల్ గోల్స్ ఎట్లా ఉంటాయో మనకి అర్థమైతేనే కదా, అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అర్థమైతేనే కదా మనం ఒక గోల్ని ఫిక్స్ చేయగలుగుతాం కంట్రీకి. అందుకని దీని గురించి మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ కూడా ఒక యాక్టివిటీ ఇచ్చారు. యాక్టివిటీ ఏంటి అంటే ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ చదవమని చెప్పి తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ ఇది చదువుదాం. ఇదేంటి అంటే ఏ వెసల్ డంప్డ్ 500 tons ఆఫ్ లిక్విడ్ టాక్సిక్ వేస్ట్ ఇంటూ ఓపెన్ ఎయిర్ డంప్స్ ఇన్ ఏ సిటీ అండ్ ఇన్ ద సరౌండింగ్ సీ. దిస్ హ్యాపెండ్ ఇన్ ఏ సిటీ అబిడ్జాన్ ఇన్ ఐవరీ కోస్ట్, ఏ కంట్రీ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికా కాంటినెంట్ ఉంది కదా, దాంట్లో ఐవరీ కోస్ట్ అనే కంట్రీ ఉందంట. ఆ కంట్రీలో అబిడ్జాన్ అనే సిటీ ఉందంట. ఓకేనా, ఆ సిటీలో ఏం జరిగింది అంటే ఒక వెజల్ అంటే షిప్, ఒక షిప్ వచ్చేసి 500 tons అంటే 500 టన్నుల లిక్విడ్ టాక్సిక్ వేస్ట్ అంటే విషపూరితమైన లిక్విడ్ని వాళ్ళ డంప్ యార్డ్లో ఇంకా చుట్టుపక్కల ఉన్న సముద్రంలో కలిపేసి వెళ్ళిపోయిందంట. ఓకేనా,
ద ఫ్యూమ్స్ ఫ్రమ్ ద హైలీ టాక్సిక్ వేస్ట్ కాజ్డ్ నాసియా, స్కిన్ ర్యాషెస్, ఫెయింటింగ్, డయేరియా ఎక్సెట్రా. ఇట్లా వాళ్ళు డంప్ చేసి విషపూరితమైన లిక్విడ్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు దాని నుంచి పొగలు వచ్చినాయి అంట, ఫ్యూమ్స్ వచ్చినాయి. ఆ ఫ్యూమ్స్ వల్ల ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకి నాసియా అంటే వామిటింగ్స్ అయినాయి అంట, స్కిన్ ర్యాషెస్ అంటే చర్మం మీద దద్దుర్లు వచ్చినాయి అంట, ఫెయింటింగ్ అంటే అందరూ కళ్ళు తిరిగి పడిపోతున్నారంట, అండ్ డయేరియా మోషన్స్ విపరీతంగా అవుతున్నాయి అంట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ వచ్చినాయి. ఆఫ్టర్ ఏ మంత్, ఒక మంత్ తర్వాత ఏం జరిగిందంటే అట్లా డంప్ చేసిన 1 month తర్వాత 7 persons వర్ డెడ్. 7 members చనిపోయారంట దానివల్ల. 20 ఇన్ హాస్పిటల్. 20 members ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారంట. అండ్ 26,000 ఆర్ ట్రీటెడ్ ఫర్ సిమ్టమ్స్ ఆఫ్ పాయిజనింగ్. 26,000 పీపుల్ పాయిజనింగ్ సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ తీసుకున్నారంట హాస్పిటల్స్లో. సో ఒక్కళ్ళెవరో వచ్చి అట్లా టాక్సిక్ లిక్విడ్ని అక్కడ డంప్ చేయటం వల్ల ఇంతమంది ప్రాబ్లం ఫేస్ చేశారు. ఓకే, ఇదంతా ఎందుకు జరిగిందంటే ఏ మల్టీనేషనల్ కంపెనీ డీలింగ్ ఇన్ పెట్రోలియం అండ్ మెటల్స్ కాంట్రాక్టెడ్ ఏ లోకల్ కంపెనీ ఆఫ్ ద ఐవరీ కోస్ట్ టు డిస్పోజ్ ద టాక్సిక్ వేస్ట్ ఫ్రమ్ ఇట్స్ షిప్. అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉందంట, అది పెట్రోలియం, మెటల్స్ వీటి గురించి డీల్ చేస్తుందంట. అదేం చేసింది, తన దగ్గర ప్రొడ్యూస్ అయిన ఈ టాక్సిక్ వేస్ట్ని డంప్ చేయడానికి ఈ ఐవరీ కోస్ట్ అనే కంట్రీలో ఉండే ఒక లోకల్ కంపెనీతో ఒక డీల్ కుదుర్చుకుందంట. ఈ లోకల్ కంపెనీ ఆ వేస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసిందంట. ఓకేనా, తన దేశంలో డంప్ చేసుకుంది. ఇప్పుడు ఇదంతా చదివాం కదా, ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. హూ ఆర్ ద పీపుల్ బెనిఫిటెడ్ అండ్ హూ ఆర్ నాట్ బెనిఫిటెడ్. ఫస్ట్ది, బెనిఫిట్ అయిన పీపుల్ ఎవరు? ఆ కంపెనీస్ 2 బెనిఫిట్ అయినాయి. ఎప్పుడైనా ఏ కంపెనీలో అయినా ఇట్లా టాక్సిక్ వేస్ట్ అనేది మనకు ప్రొడ్యూస్ అయితే ఆ టాక్సిక్ అంటే ఆ విషపూరితమైన వేస్ట్ ప్రొడ్యూస్ అయినప్పుడు కెమికల్ రియాక్షన్స్ జరిపి ఆ విషపూరితమైన నేచర్ని తగ్గించేసేయాలి, తీసేయాలి. కానీ అట్లా చేయకుండా వేరే కంపెనీతో డీల్ కుదుర్చుకొని అట్లా డంప్ చేసింది. ఈ కంపెనీ ఏమో మనీ తీసుకొని వాళ్ళ వేస్ట్ని తీసుకొచ్చి ఈ కంట్రీలో డంప్ చేసుకుంది. సో వీళ్ళిద్దరూ బెనిఫిట్ అయ్యారు. వాళ్ళేమో మనీ సేవ్ చేసుకున్నారు ఆ కెమికల్ ప్రాసెసింగ్ అంతా చేయకుండా, వీళ్ళేమో కొంత మనీ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు బెనిఫిట్ అయ్యారు. ఈ 2 కంపెనీలు బెనిఫిట్ అయినాయి. కానీ బెనిఫిట్ కాని వాళ్ళు ఎవరు అంటే అక్కడ సరౌండింగ్స్లో ఉండే పీపుల్. 7 people చనిపోయారు, 20 people ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 26,000 people ట్రీట్మెంట్ తీసుకున్నారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆ కెమికల్ వల్ల. ఓకేనా, సో వీళ్ళు బెనిఫిట్ అవ్వలేదు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు దానివల్ల. వాట్ షుడ్ బి ద డెవలప్మెంటల్ గోల్ ఫర్ దిస్ కంట్రీ. ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆ దేశానికి డెవలప్మెంటల్ గోల్ ఏమై ఉండాలి? లాస్ ఇంకా స్ట్రిక్ట్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే అది అట్లా డంప్ చేసేటట్టు ఉండకూడదు. ఓకేనా, లాస్ స్ట్రిక్ట్ చేయాలి. ఇంకా ఈ కంపెనీ మీద ఫైన్ వేయాలి ముందు, ఇంతమందికి ప్రాబ్లం క్రియేట్ చేసినందుకు. సో ఆ కంట్రీకి డెవలప్మెంటల్ గోల్ వాళ్ళ ప్రజల్ని, ఆ కంట్రీలో ఉన్న ప్రజల్ని ప్రొటెక్ట్ చేసేటట్టు ఉండాలి, అంతేగాని కంపెనీలని ప్రొటెక్ట్ చేసేటట్టు ఉండకూడదు. ఓకే, సో వాట్ కెన్ బీ సమ్ ఆఫ్ ద డెవలప్మెంటల్ గోల్స్ ఫర్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ లొకాలిటీ. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ గురించి అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు నివసిస్తున్న విలేజ్ లేదా టౌన్ ఆర్ లొకాలిటీ, మీ చుట్టుపక్కల ప్రదేశంలో మీ చుట్టుపక్కల ప్లేస్ మొత్తానికి డెవలప్మెంటల్ గోల్ ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా మీ నోట్బుక్లో రాసుకోండి. ఓకేనా, మీరు రాసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి, ఇప్పటికీ పాజ్ చేయండి. సో నా లొకాలిటీకి, నేను నివసించే విలేజ్కి డెవలప్మెంటల్ గోల్స్ ఎట్లా ఉంటే బాగుంటాయి అంటే, ఫస్ట్ది, వీ డోంట్ హ్యావ్ ఎనీ వాటర్ ఫెసిలిటీ. అంటే గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఒక కాలువ అంటే వాటర్ కెనాల్ ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ది, పొల్యూషన్ అనేది చాలా విపరీతంగా ఉంది సరౌండింగ్స్లో, కాబట్టి ఆ పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను.
నెక్స్ట్ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా విపరీతంగా ఉంది కాబట్టి ఆ అన్ఎంప్లాయ్మెంట్ని తీసేయటానికి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ప్రవేశపెడితే బాగుండు అని కోరుకుంటూ ఉన్నాను. ఓకే, సో నా చుట్టుపక్కల ఉన్న విలేజ్కి, లొకాలిటీకి డెవలప్మెంటల్ గోల్స్ ఇట్లా ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉన్నాను. సో వాట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పీపుల్ లివింగ్ ఇన్ రీజియన్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్? ఇందాక కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం. గవర్నమెంట్కి అక్కడ ఉండే ప్రజలకి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి అన్నారు. ప్రజలు ఏంటి అంటే భయపడుతున్నారు, ఒకవేళ ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే మా లైఫ్స్ అన్నీ పోతాయి అని భయపడుతున్నారు. గవర్నమెంట్ మాత్రం సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకున్నాం, ఎలక్ట్రిసిటీ ఎక్కువ కావాలి కాబట్టి పవర్ ప్లాంట్ పెట్టేస్తున్నాం అని చెప్తూ ఉంది. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్. ఓకేనా? డూ యూ నో ఆఫ్ ఎనీ సచ్ కాంట్రవర్సీ అరౌండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఆర్ పాలసీస్? ఓకే, ఇట్లా కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాగా ఇంకా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ప్రజలకి గవర్నమెంట్కి కాన్ఫ్లిక్ట్ ఉండే ప్రాజెక్ట్స్ అంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పేసి ఉంది. నర్మదా రివర్ మీద కట్టారు దానికి కూడా ఇంతే ప్రొటెస్ట్ జరిగినాయి. నర్మదా బచావో ఆందోళన అని జరిగింది. సో దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మీరు తప్పకుండా గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ది హూ ఈజ్ డెవలప్డ్. ఇదంతా అయిపోయింది, అంతా బయటకు వచ్చేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఈ ఆదివాసిలా కనిపిస్తున్నారు కదా, అంటే బాణాలు అవన్నీ ఉన్నాయి అతని దగ్గర. సో అతను ఎవరు అంటే వేటాడుతూ మనిషి బతికినంత కాలం అది. తర్వాత అగ్రికల్చర్, పంటలు పండించుకుంటున్నాం. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. సో మనం హ్యూమన్ రేస్ స్టార్టింగ్ నుంచి హంటర్ గ్యాదరర్స్ లాగా ఉన్నది ఎంతకాలం అంటే 2 lakh years మనం హంటర్ గ్యాదరర్స్ లాగా ఉన్నాం. తర్వాత 12,000 years నుంచి మనం అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేసాం. తర్వాత పోయిన 400 years నుంచి మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఇట్లా హ్యూమన్ రేస్ అనేది ఇన్ని స్టేజెస్ నుంచి వచ్చింది ఇప్పటికీ. సో ఎవరు డెవలప్ అయ్యారు ఇంత ప్రాసెస్లో ఎవరు డెవలప్ అయ్యారు అంటే హ్యూమన్ రేస్ మొత్తం డెవలప్ అయింది అని మనం చెప్పొచ్చు. ఓకేనా? హ్యూమన్ రేస్ మొత్తం డెవలప్ అయింది. ఇదివరకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు, ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకొని వెళ్ళాలి. హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు, ఊరుకోరుకునే చిన్న చిన్న రోగాలకే చనిపోతూ ఉంటారు. బట్ ఇప్పుడు హెల్త్ కేర్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇట్లా చాలా విషయాల్లో హ్యూమన్ రేస్ మొత్తం చాలా ముందుకు వచ్చేసింది కాబట్టి హ్యూమన్ రేస్ మొత్తం డెవలప్ అయింది అని చెప్తూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ లాస్ట్లో ఆర్వి దేర్ యెట్, డెవలప్మెంట్ దగ్గరికి వచ్చేసామా అని అడిగేశారు. అంటే ఫుల్గా డెవలప్ అయిపోయామా అని. లేదు, ఫుల్గా డెవలప్ అవ్వలేదు. మనం ఓవరాల్గా హ్యూమన్ రేస్ మొత్తం డెవలప్ అయిపోయింది అని చెప్తున్నాం, కానీ ఇంకా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అసలు చేతిలో మనీయే లేని వ్యక్తి ఫుడ్ తీసుకోలేడు, ఫుడ్ తినలేడు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, హెల్త్ లేదు, ఏమీ లేదు. సో డెవలప్ అయింది అని ఎట్లా చెప్పగలుగుతాం? ప్రతి ఒక్కళ్ళు కడుపు నిండా తిని పడుకోవటానికి ఇల్లుండి వేసుకోవటానికి బట్టలు ఉంటే అప్పుడు మాత్రమే డెవలప్ అయింది అని చెప్తాం. సో డెవలప్మెంట్ హ్యూమన్ రేస్ మొత్తం చూసుకుంటే ఉంది, కానీ కొంతమంది పీపుల్ ఇంకా పూర్గానే ఉన్నారు, వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వలేదు అని మాత్రం మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ ఈక్వాలిటీ అనేది వస్తుందో, అంటే ప్రతి ఒక్కరికి బేసిక్ నీడ్స్ అన్నీ మీట్ అవుతాయో అట్లాంటప్పుడే డెవలప్మెంట్ వచ్చింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే, సో ఒక టాపిక్ వాటికి మనకి కంప్లీట్ అయింది. డెవలప్మెంట్ అంటే ఏంటి అనే దానికి మనకి ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది. ఓకేనా? సో ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇది కొంత పార్ట్ ఆఫ్ లెసన్ మాత్రమే, ఇంకా చాలా ఉంది, అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లెసన్లో. సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ప్లేలిస్ట్ ఉంటే తప్పకుండా
మన సోషల్ ప్లేలిస్ట్లో నెక్స్ట్ వీడియో పెడతాను కొన్ని రోజుల్లోనే. సో అది కూడా చూడండి, లెసన్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.